హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ చేయండి. వేడివేడిగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫిష్ ఫ్రై కోసం గండి చేపల ముక్కలను తీసుకున్నాను. ఈ చేప ముక్కలను నిమ్మకాయ ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇందులోకి పేస్ట్ కోసం 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, గరం మసాలా పౌడర్, మిరియాల పొడి కొద్దిగా, ధనియాల పొడి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని ఒక నిమ్మ దెబ్బని ఇలా ప్రెస్ చేసుకోండి. కంప్లీట్గా ఒక పెద్ద నిమ్మకాయ రసం అయితే పడుతుంది. ఇదంతా కూడా వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ కొంచెం పలుచగా ఉండేటట్టు చూసుకోండి. మరీ పలుచగా కాకుండా నేను చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పేస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు ఈ పేస్ట్ అంతా కూడా ఈ పీసెస్కి బాగా అప్లై చేసుకోండి. ఇలా మొత్తం నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకు మూవ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు అంతా కూడా పేస్ట్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా ఫిష్ పీసెస్కి అంతా కూడా నేను చూపిస్తున్నట్లు ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. ఇలా అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ పెట్టి వదిలేయాలి. ఇలా నేను చూపిస్తున్నట్లు పేస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఫిష్కి అప్లై చేసుకొని ఫ్రీజర్లో పెట్టి ప్రిపేర్ చేసుకున్నారంటే ఫిష్ ఫ్రై అంతా కూడా చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ కూడా పూసేసుకొని నేను చూపిస్తున్నట్టు ఒక ప్లేట్ తీసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇందులో పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా బయట పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత అయితే నేను ఓపెన్ చేసి ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఈ పేస్ట్ అంతా కూడా చేప ముక్కకి బాగా అంటుకుపోయి ఆయిల్లో వేసినప్పుడు సపరేట్గా వచ్చేయకుండా చేప ముక్క అనేది అసలు బ్రేక్ అవ్వకుండా క్రిస్పీగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ ఫిష్ పీసెస్ని నేను చూపిస్తున్నట్లు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఇలా వేసేసుకొని ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్నట్టు ప్రిపేర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఫిష్ ముక్క అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా నీట్గా సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పీసెస్ అన్నింటినీ కూడా తీసేసుకొని మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసేసుకొని రెండు వైపులో బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ ఫిష్ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. చూడండి, రెండు వైపులు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసుకొని ఇలా మూవ్ చేస్తూ ఫ్రై చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ లాగకుండా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.